ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యత స్వీకరించిన కాడి నుంచి చూసినట్లయితే ఎలా ఉండబోతుంది, ఇటు నడి రోడ్డు మీద ప్రజా దర్బార్ అనేది నడి రోడ్డు మీద పెట్టి స్పాట్లో సమస్యలు పరిష్కరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంటుంది ఆయన పనితీరు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, ఒక దేశభక్తుడు. అతను సొంత నిధులతో, సొంత డబ్బులతో, సొంత కష్టంతో అతను రైతులకి, కౌలు రైతులకి డబ్బులు ఇవ్వటం కానీ, అతను సొంత నిధులతో కానీ, ఏదైనా వడ్డన్న దానికి సంబంధించింది కానీ ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టి అట్ట రాజకీయ నాయకుడు రావాలంటే కొన్ని జన్మలు ఎత్తాలి మన భారతదేశంలో. ఒక బ్రిటిష్ గాంధీ మహాత్ముడు, ఇట్లా ఈ పొట్టి శ్రీరాములు, అట్టట దేశభక్తులు ఉన్నారు కదా మనకి. అట్టట వ్యక్తుల్లో పోల్చుకుంటే ఆ వ్యక్తులు సంబంధించిన లైన్లోకి వస్తాడు పవన్ కళ్యాణ్ అనేది. పవన్ కళ్యాణ్ ఒక మాట అంటున్నారు, ఇప్పుడు విజయం వస్తే తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఓటమిని ఎందుకు తీసుకోలేకపోతున్నాడు, అసెంబ్లీలో రాకుండా పారిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అతను నియంత అండి. అతను జగన్మోహన్ రెడ్డి అనే అతను నియంత. అసలు ఏం జీర్ణించుకోవాలి, అంతా నాదే అంటాడు. ఒక క్వార్టరీ గీసుకొని ఆ క్వార్టరీలో ఉండేదని మొత్తం నేనే చూసుకోవాలనుకుంటాడు. అందుకని 11 సీట్లు రాగానే పారిపోయాడు, ఏం చేయలేక. అతను చేసిన హరాస్మెంట్లు, అతను చేసిన దౌర్జన్యాలు, అసెంబ్లీలో హేళన చేయటము, అందరిని అట్లా చేసేలేకే అట్లా అతను పారిపోయాడు. అసెంబ్లీ గేటు కూడా తాకనేమో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడారు. రోజా గారు అయితేనే, అనిల్ కుమార్ యాదవ్ గారు అయితేనే అండ్ జగన్ టీము ఇవాళ 100% స్ట్రైక్ రేట్ తోటి 21 ఎంపీ సీట్లు ఉండు పవన్ కళ్యాణ్ గెలుచుకుని అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఎవరు ఇప్పుడు అన్నోళ్ళు ఎవరు లేరుగా. అతను అన్నారు, ఎవరు లేరు ఇప్పుడు, అన్నోళ్ళందరూ ఎవరు లేరు. సవాల్ స్వీకరించినట్టయితే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎవరు లేరు కదా, వెళ్ళిపోయారు, ఎట్టోళ్ళు అటు పారిపోయారు. అన్ని అవినీతిలో వాళ్ళు చేసిన అన్ని అవినీతిలో దుర్మార్గాలు. చూడమని ఇప్పుడు ఈ కూటమి ఏర్పడటానికి ఎంతో కష్టపడ్డా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అందరిని ఒక తాడు మీద తీసుకొచ్చాను అంటున్నాడు. ఇవాళ కూటమి గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు అంటారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమిలో సహకరించింది. కూటమితో మోడీ గారితో కానీ, బీజేపీ వాళ్ళతో కానీ చంద్రబాబు నాయుడు అనుభవం కావాలని చెప్పి సహకరించింది వాస్తవం. అది ఎవరు టీడీపీ వాళ్ళు చెప్పినా, జనసేన వాళ్ళు చెప్పినా, బీజేపీ వాళ్ళు చెప్పినా అది 100% కరెక్ట్. అది చాలా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో చూసి కట్ సెట్ చేసుకొని అంతవరకు చేసిన మాట వాస్తవం. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.